దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని భద్రత నిత్యము మీకు తోడై ఉండి నడిపించి సంరక్షించి ఆదరించి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి విస్తరింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వాక్యాన్ని చదువుకుందాం. 138వ కీర్తన 6వ వచనము నుండి 8వ వచనం వరకు ధ్యానించుకుందాం. అద్భుతమైన దేవుని మాటలు మన బ్రతుకులను మారుస్తూ మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టే ఆయన మాటలు అమూల్యమైనవి. ధ్యానించుకుందాం. ఈ దినము దేవుడు బయలుపరచబడిన దేవుని వాగ్దానము, యెహోవా మహోన్నతుడనైన ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బహుగా ఎరుగును. ఎంత అద్భుతమైన మాట చూడు. యెహోవా మహోన్నతుడనైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. చూసారా? ఆయన దీనులను లక్ష్యపెట్టును అంటే తగ్గించుకొని దేవుని మాట వింటూ దేవుని మీద ఆధారపడుతూ దేవుని వైపు చూస్తున్న వారికి దేవుడు లక్ష్యపెట్టును అని మొట్టమొదటి మాట. రెండవది, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బహుగా ఎరుగును. ఎవరు? గర్విష్ఠులు. గర్వం ఉంటారు చూడు. కొందరికి భక్తి కూడా గర్వమే. ధన గర్వము, అంగ గర్వము, అలాగే అంద గర్వము, తర్వాత భక్తి గర్వం కూడా చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే నాలాగా పాడలేరు, నాలాగా వాయించలేరు, నాలాగా ప్రార్థన చేయలేరు, నాలాగా చెప్పలేరు వాక్యం అని ఇలాంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. ఆయన దూరం నుండి గర్విష్ఠులను ఎరుగుతానని చెప్తున్నాడు. మూడోది, నేను ఆపదలలో చిక్కబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. చూసావా? నేను ఆపదలలో చిక్కబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికిస్తావు. అంటే దావీదు జీవితంలో ఎన్నో ఆపదలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. కానీ దేవుడు తనను విడిపిస్తూ నడిపిస్తూ కాపాడుతూ పోషిస్తూ సంరక్షిస్తూ ముందుకు నడిపిస్తున్న దేవుడు. తర్వాత 4వది, నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు. ఎందుకంటే అనేకమైన శత్రువులు ఉన్నారు దావీదు జీవితంలో. మరి నీ జీవితంలో కూడా అనేక మంది శత్రువులు ఉండొచ్చు. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే, నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాచెదవు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. చూసావా? నీ చెయ్యి చాచెదవు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. ఇప్పుడు చదువుకున్న వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. 8వ వచనం, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. ఆయనకు స్తుతి మహిమ యుగయుగములు తరతరాలు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎంత అద్భుతమైన మాట చూడు. నిజమే, దేవుని పక్షంగా ఉన్నాడు. నువ్వు భయపడవసరం లేదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం ఈ రీతిగా రాయబడింది. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముగా నుండగా మనకు ఎవడు విరోధి? మనకు ఎవడు విరోధి? నీకు ఎవడు విరోధి? అద్భుతమైన మాటలు. కాబట్టి ఇక్కడ దేవుడు పక్షంగా ఉన్నాడు. ఎందుకు ఉన్నాడంటే కార్యాన్ని ఏం చేస్తున్నాడు? సఫలపరుస్తున్నట్టుగా పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. నిజమే, అద్భుతమైన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, నిరంతరము మనకు తోడై ఉండే దేవుడు, అంత అద్భుతమైన దేవుడు మనతో ఉన్నాడు. మరొక వాక్య భాగం చదువుకుందాం. 57వ కీర్తన. ఇక్కడ మనం చూస్తే మనకు అర్థమవుతుంది. 57వ కీర్తనలో 2వ వచనము ఈ రీతిగా వ్రాయబడింది. మహోన్నతుడైన
దేవుడికి, నా కార్యము సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఇక్కడ చూడండి, అక్కడ మనం చూస్తున్నప్పుడు గుహలో దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించిన గీతము అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. అంటే ఆయన మాట్లాడుతున్నాడు ఏంటంటే, మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయి దేవునికి నేనేం చేస్తున్నాను, మొరపెట్టుచున్నాను. అంటే నీ కార్యము సఫలం చేయాలంటే ఎవరంటే దేవుడే. కాబట్టి ఆయనకు మొరపెట్టాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన వైపు చూడాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, విశ్వాసం, నమ్మకము, నిరీక్షణ కలిగి ఉంటే నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. ఎన్నడూ చూడని కార్యాలు చూస్తావు. నీ కుటుంబంలో అనేకమైన ఆర్థికమైన ఇబ్బందులతో సతమతం అవుతున్నావా? దేవుడు నిన్ను ఈ దినం ఆశీర్వించబోతున్నాడు. ఆర్థికమైన ఇబ్బందులతో సతమతం అవుతూ ఏడుస్తూ కృంగిపోతున్నావా? అయితే నేను ఈ దినమున నీ కార్యము సఫలం చేయబోతున్నాను. దేవుడు నీతోనే వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం. ఆయన మీద ఆధారపడదాం, ఆయన వైపు చూద్దాం. మనుషుల వైపు చూడొద్దు, లోకం వైపు చూడొద్దు. లోక ఆశలను అస్సలు మనం వాటిని చేయకూడదు, పట్టించుకోకూడదు. కాబట్టి దేవుని మీద ఎప్పుడైతే నీవు ఆధారపడతావో కంపల్సరీ దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతున్నాడు. నువ్వేం టెన్షన్ పడకు. నీకు ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, సమస్యలు, బాధలు, కష్టాలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ ప్రభు మీద ఆధారపడి చూడు, నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ప్రార్థన. కన్న తండ్రి, మీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను. అయా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పరిచర్యను మీరు ఆశీర్వదించండి. ఈ పరిచర్యను ప్రభా విస్తరింప చేయమని అడుగుచున్నాం. తండ్రి, నీకు వందనాలు. అయా ప్రభా, మాతో మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు. ఇక్కడ ఉన్నవారిని ప్రభా జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధి ఉంచండి, మీ తోడుపాటు ఉంచండి. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు, సమస్యలతో ఉన్నారు, బాధలతో ఉన్నారు, కష్టాలతో ఉన్నారు, వ్యాధి బాధలతో ఉన్నారు. నాయన, వాటన్నిటిని మీరు విడిపించండి. మీ ఆశీర్వాదం సమృద్ధిగా వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం. ఈ మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మమ్మలను ధైర్యపరిచి ఆదరించి తృప్తిపరిచినందుకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించి ఆశీర్వించునుగాక. ఆమేన్.